వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే ఒక మంచి హౌస్ తీసుకోవడం జరుగుతుంది. హౌస్ గురించి డీటెయిల్స్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మీరు నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చ్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు వచ్చి చూసి నచ్చిందంటే హౌస్ మీతో డైరెక్ట్ ఓనర్ వచ్చి మాట్లాడతారు. ఇది ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నాను అంటే, సో మార్కెట్లో చాలామంది డౌట్ఫుల్గా ఉంటారు, అది ఎక్కువ రేసి ఏజెంట్స్ చెప్తారని చెప్పి డౌట్ఫుల్గా ఉంటారు. బట్ నా దగ్గర మాత్రం నేను ఏదైతే వాళ్ళు మార్కెట్లో చెప్పిన రేట్ చెప్పిన తర్వాత వెంటనే మీకు ఆ యొక్క హౌస్ యొక్క ఓనర్ని మీ ముందు కూర్చోబెడతాను, లేదంటే ప్లాట్ యొక్క ఓనర్ ఏదైనా కూడా పొలం అయినా కూడా నేను పెట్టినా కూడా చూపించిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో నేనైతే డీల్ చేపిస్తాను అనమాట. నేను ఎక్స్ట్రా మార్జిన్లు పెట్టుకొని ఎక్స్ట్రా రేట్లు అమ్మకైతే నేను అమ్మడానికి అయితే నేను అసలు ట్రై చేయను. నేను అలా చేయను కూడా. ఇది మీరు మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల మీరు నన్ను కలగకపోవడం జరుగుతూ ఉంటాయి. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి హౌస్ ముందు 33 feet రోడ్ అనమాట. మనకి హౌస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో గుడ్ లుకింగ్ ఎలివేషన్ తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్. ఈ హౌస్ వచ్చేసి మనకి ఎల్పీ అప్రూవల్ వెంచర్లో అయితే ఉంటుంది. మీకు లోన్ ఈజీగా ప్రాసెస్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఎంట్రన్స్ లో ఈ యొక్క టైల్స్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, టైల్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి కంప్లీట్ గా వాటర్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాల్స్ కి అయితే టైల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎలివేషన్ లో గుడ్ లుకింగ్ టైల్స్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో సీలింగ్ కి అయితే ఇలా లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో టేక్ డోర్ అండ్ టేక్ చౌకట్ అనమాట. మెయిన్ డోర్ వెళ్తే నార్త్ కి అయితే ఉంటుంది. అలాగే మనకి ఈస్ట్ కి కూడా ఒక డోర్ సేఫ్టీ గ్రిల్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ వాషింగ్ ఏరియా పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇలా మనకి చూడొచ్చు హౌస్ కి గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక ఎంట్రన్స్ లో గెస్ట్ టాయిలెట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీరు ఇదేదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి స్పేసియస్ హాల్. మనకి హాల్ వచ్చేసి మంచి స్పేసియస్ గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇదంతా స్పేసియస్ హాల్ అనమాట. అండ్ అలాగే మనకి మీరు చూస్తున్నారు కదా పిఓపి కూడా డీసెంట్ గా వైట్ కలర్ థీమ్ తో డిజైన్ చేయడం జరిగింది. ఎక్కువ హడావిడి అయితే లేదనమాట. పిఓపి చాలా గ్రాండ్ గా అయితే కనిపిస్తుంది. అండ్ గ్రానైట్ కూడా మీరు చూస్తున్నారు కదా, మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ టీవీ యూనిట్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకు అంటే మీరు ఒకవేళ కబోర్డ్స్ చేయించుకుంటే దీనికి టీవీ యూనిట్ సెటప్ కోసం అయితే ఇలా ప్లేన్ గా అయితే టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హాల్ యొక్క స్పేస్ చాలా మంచి స్పేసియస్గా అయితే ఉంది. ఇది చెప్పాను కదా ఈస్ట్ ఫేస్కి డోర్ అని చెప్పి. మనం అలా ముందుకు వచ్చేసినామంటే ఇది వచ్చేసి స్పేసియస్ కిచెన్ అనమాట. సో మన కిచెన్లో పూజా రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో కిచెన్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. మనకి ఇలా యూ షేప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు ఇక్కడే చైర్ వేసుకున్నా ఇది మీరు డైనింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్లో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డోర్ అవతల మనకి కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది అనమాట. ఇలా కిచెన్లో స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏరియాలో కబోర్డ్స్ మీరు చేయించుకుంటే చాలా గ్రాండ్గా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. కిచెన్ రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. సో దాని కింద హైట్ గల సెల్ఫ్స్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వన్స్ అగైన్ ఈ యొక్క కిచెన్ ఏరియా నుంచి హాల్ యొక్క ఓవర్ వ్యూ ఇలాగైతే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మంచి స్పేసియస్గా ఉన్న బెడ్రూమ్. అండ్ దిస్ ఈస్ క్లాసిక్ పిఓపిలో మంచి డీసెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎక్కువ హడావిడి కూడా లేదనమాట. అండ్ ఇలా ఒక వాల్కి డిఫరెంట్ పెయింటింగ్ అయితే ఉంటుంది. సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారం మనకి వాష్రూమ్ కూడా ఈ ఏరియాలో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి సింక్స్ ట్యాప్స్ అనేది పెండింగ్ అయితే ఉన్నాయి. సో వెంటిలేషన్ కోసం విండో అండ్ ఇక్కడ కూడా సెల్ఫ్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మనకి వాష్రూమ్ పైన ఇలా ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. హాల్ నుంచి అలా ముందుకు వచ్చేసి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ లాగా మనం దీని అయితే అనుకోవచ్చు. కానీ మంచి స్పేస్ అయితే ఉంది. సో కింగ్ సైజ్ కాట్ వేసుకున్న తిరగడానికి స్పేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో వెంటిలేషన్ కోసం విండో అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ ఇది వితౌట్ కబోర్డ్స్ మన సేల్కి వచ్చేస్తుంది. మీరు కబోర్డ్స్ చేయించుకున్నారంటే ఇంకా అట్రాక్టివ్గా చాలా గ్రాండ్గా అయితే ఈ యొక్క హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే హౌస్ వీడియో చూసారో ఈ హౌస్ వచ్చేసి మనకి ఎల్పీ అప్రూవల్ వెంచర్లో అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి 20x60 2.75 సెంట్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ అయితే ఉత్తరం. అండ్ ఇది దీనికి ఉత్తరం వీధి పోటీ అయితే ఉంటుంది అనమాట. ఫుల్ వీధి పోటీ అయితే ఉంటుంది.
ఉత్తర ఈశాన్య వీధి పోటు అంటాం కదా, వీధి పోటు అయితే ఈ హౌస్కి అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ రిపీట్ చేస్తాం, మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ చూసిన తర్వాత ఈ యొక్క ఉత్తరం వీధి పోటు మిస్ చేసి మనం ఇక్కడికి వచ్చిన డిసప్పాయింట్ అయితే దానికి నేనైతే బాధ్యుని కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో నార్త్ ఫేసింగ్ ఉత్తర వీధి పోటుతో 2.75 సెంట్స్ 20x60 సైజులో వితౌట్ కబోర్డ్స్తో మనకి దగ్గరికి హౌస్ అయితే వచ్చింది. స్పేసియస్ హాల్, స్పేసియస్ బెడ్రూమ్ అండ్ స్పేసియస్ కిచెన్తో పాటు అండ్ వాషింగ్ ఏరియాలో టైల్స్ కూడా మనకి ప్రొవిజన్ చాలా వరకు ఎక్కువ ప్రొవిజన్ చేయడం జరిగింది అనమాట, ఇలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండే విధంగా. సో ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 62 lakhs చెప్తున్నారు. 62 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది అనమాట. అండ్ మెయిన్ థింగ్, ఈ హౌస్కి బోర్ ఉంది, మున్సిపల్ ట్యాప్ వాటర్ కూడా పక్కలో అయితే ఉంది, కనెక్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ 33 feet రోడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనికి మనకి అప్రూవల్ తీసుకునడం జరిగింది, మీకు లోన్ వస్తుంది. ఇంకోటి ఎల్పి అప్రూవల్ అవడం చేత వెంచర్ వచ్చేసి మీకు ఈజీగా లోన్ ప్రాసెస్ అయ్యే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం నేను నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ప్రతి వీడియోలో ఏజెంట్స్ కాల్ చేయకండి, ఏజెంట్స్కి పంపించకండి ఏజెంట్ని. ఎందుకు చెప్తానంటే, సో మీరు నా యొక్క వీడియో చూసి నాకు కాల్ చేస్తే నేను ఎందుకంటే ఎఫర్ట్ పెడుతుంటాను, తిరిగి వచ్చి వీడియో తీయడం ఇవన్నీ చేయడం. సో ఎఫర్ట్ అనేది మినిమం ఉంటుంది. సో మీరు ఆ ఎఫర్ట్ని అదేమంటారంటే చీట్ చేయడం అనిపిస్తుంది. మీరు వేరే వాళ్ళకి పంపించుకొని వేరే వాళ్ళతో ఇలాగ చేస్తే అది చీటింగ్ అంటారు, దాన్ని మోసం అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అలా చేయడం వల్ల మీకు ఏమి ఉపయోగం ఒరగదు, అంటే ఏమంటారు ఉపయోగం ఉండదు. అలా చేస్తే ఏమవుతుంది, మహా అంటే వాళ్ళు మీకు వాళ్ళు ఇల్లు ఇప్పిస్తారు. కానీ నేను చెప్తున్నా కదా, మీరు నా ద్వారా వస్తే చుట్టుపక్కల ఉన్న నెగోషియేషన్ రేట్స్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి నెగోషియేషన్తో మీరు ఒక హౌస్కి ఓనర్ అయ్యేలాగా చేయగలను. సో ఇదే హౌస్ కాదు, నా ఛానల్లో ఉన్న హౌసెస్. అండ్ మెయిన్ థింగ్, నేను యూట్యూబ్ ద్వారానే కాదు, యూట్యూబ్లో పెట్టకుండా కూడా నా దగ్గర హౌసెస్ ఉన్నాయి. మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను అన్ని వీడియోలు మార్కెటింగ్ చేసి లాస్ట్ మంత్ నేను వీడియోలు పెట్టకుండానే డిసెంబర్లో 2 houses సేల్ చేయడం జరిగింది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇన్వెస్టర్స్, హౌస్ కొనాలని చూసేవాళ్ళు, మనం అన్ని మార్కెట్లో వీడియో పెట్టే సేల్ చేపియం. సో కొన్ని పెట్టకుండా కూడా సేల్ అవుతాయి. ఆ 2 houses ఏవైతున్నాయో నేను మార్కెట్లో యూట్యూబ్లో వీడియో పెట్టకుండానే సేల్ చేయడం జరిగింది అనమాట. సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నేను బిజినెస్ జెన్యూన్గా చేస్తాను. సో మీరు జెన్యూన్గా బయ్యర్స్ అయితే యూ కెన్ కమ్ అండ్ విజిట్. సో దాంట్లో డాక్యుమెంట్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాతే మీరు ఫర్దర్గా అగ్రిమెంట్ అమౌంట్ ఇవన్నీ ఇచ్చే విధంగా నేనైతే ప్లాన్ చేస్తాను. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని హౌస్ కొనాలి అనుకొని చూస్తుంటే కర్నూలులో నన్ను సంప్రదించడం మర్చిపోకండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తూ ఉంటే నా వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అట్ ది సేమ్ టైం నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకు అంటే ఇప్పుడు మన ఛానల్లో 4,000 మంది సబ్స్క్రైబర్లు రావడం జరిగింది. సో మీరు నా యొక్క ఎఫర్ట్ని, నా యొక్క ఇదిని గుర్తించి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి హౌసెస్, ప్లాట్స్, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఎవ్రీథింగ్ నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే కొందరు పోస్ట్ చేయకుండా కూడా సేల్ చేయమని చెప్తా ఉంటారు. సో వాటిని కూడా మనం మీకైతే ఎవరైతే నా దగ్గర బయర్స్ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో మెయిన్ థింగ్ 4,000 సబ్స్క్రైబర్లు దాటినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.